రేడియోకి స్వాగతం. మనం ఆసనాలు పరిచయం చేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం రోజుకొక గిఫ్ట్ వాచింగ్ కి ఒక థాట్ ని కూడా ఎంటర్టైన్ చేస్తున్నాం. దీన్ని కానపాద ద్విపాదాసనం అంటారు. యాక్చువల్గా ఇంకా రెండు వర్షన్స్ ఉన్నాయి. ఏకపాదాసనం, ద్విపాదాసనం. ఏకపాదాసనంలో ఏం చేస్తారంటే వెనకెళ్ళి పడుకొని ఒక కాల్ని 90 డిగ్రీస్ లో నిలబెడతారు. తర్వాత కొంతసేపు అయిన తర్వాత దాన్ని ఆల్మోస్ట్ ఆల్ 45 డిగ్రీస్ యాంగిల్ తీసుకొచ్చి దాంట్లో కాసేపు ఉంచుతారు. ఇలా రెండు కాళ్ళతో చేస్తారు, ఇలా ఏకపాదంతో చేస్తారు, ద్విపాదంతో చేస్తారు. చూడటానికి సింపుల్ గా కనబడుతుంది, బట్ వెరీ ఎఫెక్టివ్ ఇది. బట్ నేను చెప్తున్న కాషన్ గుర్తుంది కదా, అఫీషియల్ గా నేర్చుకునే చెయ్యండి, సొంతంగా ప్రయోగాలు చేయొద్దు. సో ఇప్పుడు మనం డ్రిఫ్ట్ వాచింగ్ కి 2 days టాపిక్ చూద్దాం. హౌ మచ్ డు ఐ టు మూవ్ ఇంక్రీజ్ డైలీ మై రిజల్టెంట్ ఇంటెన్సిటీ స్కోర్. రిజల్టెంట్ ఇంటెన్సిటీ స్కోర్ ని నేను ఒక రోజులో పెంచే దిశలో నేను మూవ్ చేయగలను, అలా ప్రయాణం చేయగలను. రిజల్టెంట్ ఇంటెన్సిటీ గుర్తుందా? సో థాట్ రూపంలో బర్న్ అయిపోకుండా లోపల తీసుకున్న ఇంపల్స్ నుండి వచ్చిన శక్తి ఏదైతే ఉందో, హృదయ రూపంలో ఉన్నదో, అది సీజబుల్ ఎనర్జీ కింద అక్యుమిలేట్ అవుతున్నప్పుడు దానికి సర్టన్ ఇంటెన్సిటీ కూడా తోడవుతుంటుంది. దాని రిజల్టెంట్ ఇంటెన్సిటీ అంటారు. సో ఈ రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఉంది కదా, అది ఎంత నేను పర్ డేలో ప్రిపేర్ చేయగలుగుతాను అని చెప్తాను అనమాట. సో హౌ క్విక్లీ హ్యావ్ ఐ టు మూవ్ ఫార్వర్డ్ డైలీ అరైవ్ ఇన్ రీజనబుల్ టైం. ఎంత త్వరగా టైంలో నేను మూవ్ అవ్వగలుగుతాను. ఇక్కడ తొందరపడమని ఫాస్ట్ గా చేయమని కాదు ఉద్దేశం. అట్లీస్ట్ థాట్ లెవెల్లో మన ప్రెజెంట్ పొజిషన్ డైలీ మనకి ఎంత వేస్ట్ చేస్తున్నాం, ఎంత వేస్ట్ అయిపోతుంది ఎనర్జీ జస్ట్ థాట్స్ రూపంలో అనేది తెలుస్తుంటే, తెలిస్తే ఆటోమేటిక్ గా అది అవేర్నెస్ లోకి వస్తుంది. థాట్ రూపంలో ఎనర్జీ వేస్ట్ అవుతుంది, తగ్గుతుంది అంటే నీ ఇంటెన్సిటీ, రిజల్ట్ ఇంటెన్సిటీ పెరుగుతుంటుంది. వాట్ ఎఫర్ట్స్ టు దట్ అండ్ ఐఎమ్ మేకింగ్ డైలీ. ఒక రోజు గడిచేపటికి నేను ఆ రోజులో ఏదైనా అవేర్నెస్ పెంచుకోవడానికి ఇంక్రీజ్ చేశానా, ఆ రోజులో రిజల్టెంట్ ఇంటెన్సిటీ పెంచడానికి, స్కోర్ చేయడానికి నేను ఏదైనా చేశానా ప్రయత్నం, అట్లీస్ట్ ఫుడ్ విషయంలో కానీ, స్లీప్ విషయంలో కానీ, బ్రీదింగ్ ఫాలో అవటంలో కానీ, లేదా రిఫైనింగ్ ఎక్సర్సైజ్ చేయటం కానీ, సెన్సిటివిటీ ఎక్సర్సైజ్ చేయటం కానీ, బీ ఇన్ ద మూమెంట్ లో ఉండడానికి ప్రయత్నం ఎంతవరకు చేశాను, అవేర్నెస్ ఇంక్రీజింగ్ ఎక్సర్సైజెస్ ఎన్ని చేశాను. సో నేను ఇవన్నీ కేవలం సూర్య నమస్కారాలు, యోగాసనాలు మటుకు అఫీషియల్ గా నేర్చుకొని చేయండి అని చెప్పాను. బట్ మిగతా వాటికి ప్రాబ్లం లేదు కదా. అసలు మిగతా మనకి మనం ఏమైనా అటెంప్ట్ చేస్తున్నామా, ఆ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నామా, రిజల్టెంట్ ఇంటెన్సిటీ స్కోర్ మూవ్ అయ్యే డైరెక్షన్ లోకి వెళ్తున్నామా అట్లీస్ట్. ఐఎమ్ ఐ అవేర్ టు ద పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ బర్త్. సో నా లైఫ్ యొక్క బర్త్ యొక్క పర్పస్ ఏమిటి, బేసిక్ పర్పస్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నానా. Let us this very thought for serious thinking as our mind subject for about 15 to 30 minutes and note down the drifts of the mind. సో ఇది మైండ్ థాట్ కింద తీసుకొని దీని గురించి ఎంత ఆలోచించగలిగితే అంత ఆలోచిస్తూ, బట్ ఆ టైంలో ఏ డ్రిఫ్ట్స్ వచ్చాయి అనేవి నోట్ చేయండి. హౌ మచ్ డు ఐ టు మూవ్ ఇంక్రీజ్ డైలీ మై రిజల్టెడ్ ఇంటెన్సిటీ స్కోర్. హౌ క్విక్లీ హ్యావ్ ఐ టు మూవ్ ఫార్వర్డ్ డైలీ to arrive in reasonable time. What efforts to that end am I making daily? Am I awake to the purpose of life and birth?
ఇక్కడ అడిగిన ఇంచుమించు 4 క్వెషన్‌లు వెరీ, వెరీ క్రూషియల్ క్వెషన్స్.